హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న శుక్రవారం నేను పెట్టలేదు, ఎందుకంటే కొంచెం పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే లేట్ అయిపోయింది, అందుకే పెట్టలేదు. నిన్నటి సీరియల్ షార్ట్గా చెప్పేస్తాను, అంటే శుక్రవారం సీరియల్ షార్ట్గా చెప్పేస్తాను. నిన్నటి సీరియల్లో ఏం జరుగుతుంది అంటే, సీతాకాంత్ వాళ్ళమ్మ చేతిలో కర్పూరం వేసుకొని దేవుడికి హారతి ఇచ్చి సీతాకాంత్ రావటం చూసి, నేను ఏమైపోయినా పర్లేదు, నా బిడ్డ సీతాకాంత్ ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డాడు, ఇంకెక్కడి నుంచైనా సంతోషంగా ఉండేటట్టు చూడు దేవుడు అని చెప్పి అంటూ హారతిస్తుంది. ఈలోపు అయ్య బాబుకి చేయి కాలిపోతుందండి అత్తయ్య గారు అని చెప్పి సందీప్ అలా ఆవిడ అంటూ ఉంటారు. ఈ లోపేమో సీతాకాంత్ వస్తాడు. ఏంటమ్మా ఇది అంటాడు. అయిపోయిన తర్వాత చేయి చూస్తాడు. చేయి చూస్తే కాలిపోయినట్టు ఉంటుంది. ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉందంటే, లేదు నాన్న, నువ్వు ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డావు కదా, నువ్వు బాగుండాలని చేస్తున్నాను, అయినా మన ఇద్దరిది తల్లి బిడ్డల సంబంధం కదా అని ఏదేదో మొత్తానికి సెంటిమెంట్ డైలాగ్స్ వేసి తన్ని ఇంకా ఏదో చేసేస్తుందన్న తన వైపు తిప్పుకోవడం కోసం. కట్ చేస్తే నిన్న రామలక్ష్మి నందిని ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి నందిని ఉంది కదా, అంటే ఆ నందిని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి ఫ్లవర్ బొకే ఇస్తుంది అనమాట. థ్యాంక్స్ అండి, నిన్న కానీ మీరు హెల్ప్ చేయకపోతే మా ఆయన పరువు, మా కంపెనీ పరువు పోయి ఉండేది అని చెప్పేసి అని అంటూ ఉంటుంది. అని అంటూ ఉంటే సరే దీనికి ఎందుకు థ్యాంక్స్, నేను కూడా నా స్వార్థం కూడా ఉంది ఇందులో, నేను కూడా మీతో పాటు వ్యాపారంలో జాయిన్ అయ్యి నేను కూడా వ్యాపారం బాగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. సరే అండి, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని చెప్పి ఫ్లవర్ బొకే ఇస్తుంది. ఈలోపు అవును సీతాకాంత్ మీ మీ ఆయన గారు బర్త్డే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అంటారు. అలాగ స్టన్ అయిపోతుంది. అదేంటండి మా ఆయన బర్త్డే మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అయ్యో రామలక్ష్మి, మీ కంపెనీతో మేము వ్యాపారం చేయాలని టైఅప్ అయిన తర్వాత ఆ ఎండి గురించి విషయాలన్నీ తెలుసుకుంటాం కదా, అలాగే తెలుసుకున్నానంట. ఆహా అలాగా అని చెప్పేసి అని, అబ్బే ఏమీ లేదండి, వాళ్ళు ఈవినింగ్ దానికోసం కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను అంటే, లేదు నేను రాను, నేను బిజీగా ఉన్నానండి, ఎలాగైనా రండి ప్లీజ్ అని చెప్తుంది. సరే నేను చూస్తాను, నువ్వు వస్తానని గ్యారంటీ లేదు కానీ నేను టైం చూసుకుని టైం ఉంటే వస్తానంటే, సరే థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేది అప్ప ఈవిడ కలిసేనని సంతోషం ఉన్నదో పక్కన ఎందుకో తనను చూస్తే ఒక రకం టెన్షన్ వస్తుంది ఏంటి నాకు అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఈలోపు సందీప్ కూడా నందినిని కలవడానికి వస్తాడు. అప్పుడు నందినితో అంటాడు, మేడం నన్ను ఇంతకుముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ కింద ఎన్నుకున్నారు, అందుకని మీరు పెద్ద పెట్టుబడులు పెట్టారు ఈ కంపెనీలో, మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని మీ సపోర్ట్ అడగడానికి వచ్చాను అని అంటే, పైనుంచి కింద దాకా చూస్తాడు. అంటే నేను సీతాకాంత్ తమ్ముడిని అంటాడనమాట. సరే నేను రేపు మీ అన్నయ్య బర్త్డేకి వస్తాను కదా అప్పుడు చెప్తానులే అంటే, థ్యాంక్స్ మేడం అని అక్కడి నుంచి సందీప్ వెళ్ళిపోతాడు. అది నేను వెళ్ళిపోతాడు. ఈ లోపేమో బాగా చేయండి డెకరేషన్ అదేనేమో రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఈ లోపేమో వాళ్ళ అత్తగారు వచ్చి, ఏంటి మీ ఆయన పుట్టినరోజు తెగ హడావిడి చేసేస్తున్నావు, చూడు సాయంత్రం నీకు వచ్చే షాక్ ఇలాంటి షాక్ కాదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది. అది నిన్నటి సీరియల్, శుక్రవారం సీరియల్ ఫ్రెండ్స్. ఈరోజు సీరియల్ ఏంటంటే, రామలక్ష్మి చీర తీసుకుని వస్తాడనమాట, వెనకాల పట్టుకుని తిరుగుతాడు రామలక్ష్మి కనబడదు. ఈ లోపు వాళ్ళు చెల్లి సీరియల్ వస్తుంది. ఏంటన్నయ్య ఏంటి వదిలి పిలుస్తున్నా, వదిలి ఇప్పుడే బయటికి వెళ్ళింది అని చెప్పొచ్చు. ఏంటన్నయ్య వెనకాలని చీర లాక్కుంటుంది. ఏంటి చీర నాకే తెచ్చావా అన్నయ్య అంటారు. అబ్బబ్బా అది కాదమ్మా, అది అంటే ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వస్తాడు. కాదమ్మా వాళ్ళ ఆవిడకి తెచ్చాడు అని చెప్తాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. ఈ లోపు హాల్లోకి సందీప్ వాళ్ళ అమ్మ, సందీప్ వాళ్ళ ఆవిడ వచ్చేస్తారు. ఆహా వాళ్ళ ఆవిడకి తెచ్చాడా, చీర బాగుంది, ఇది వదినికి చాలా బాగుంటుంది అన్నయ్య అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సందీప్ వాళ్ళ ఆవిడ, అవును బావగారు సెలక్షను సూపరు అని చెప్పేసి అంటుంది. అని అంటే, సరే అక్కయ్యకైనా రామలక్ష్మి అక్కయ్యకైనా మాకు కూడా ఏమైనా చీరలు ఉన్నాయంటే, లేదు మీకు కూడా తెప్పించానని చెప్పి రాజు అని చెప్తే బట్టల కవర్లు అన్నీ పట్టుకొస్తాడు. సందీప్కి ఒక కవరు, సందీప్ వాళ్ళ ఆవిడకి, వాళ్ళ తాతయ్యకి, మొత్తం వాళ్ళ అమ్మకి, సిరికి, మొత్తం అందరికీ ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఏంటి ఈ లోపేమో సీతాకాంత్ వాళ్ళ అమ్మ వద్దంటుంది. తీసుకోమంటే, వద్దు నాన్న నాకెందుకంటే, నువ్వు తీసుకోకపోతే నేను పుట్టినరోజు చేసుకోను అంటే, లేదు తీసుకుంటాను. ఈ లోపల రామలక్ష్మి లేదేంటి, ఇంకా రాలేదేంటి అనేసి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్. సరే ఈ లోపు రామలక్ష్మి వస్తుంది. అదిగో అన్నయ్య వస్తుంది. అదేంటి రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు నువ్వు బయటికి అని అంటే, ఏమీ లేదని మీ బర్త్డే కదా సూట్ తీసుకురావడానికి వెళ్ళాను అంటే, నాకు సూటా, ఎందుకు ఈ టైంలో నువ్వు వెళ్ళావు అని చెప్పేసి అంటాడు. తీసుకోండి హ్యాపీ బర్త్డే అని చెప్పి సూట్ సూట్ తీసుకుంటే, ఏంట్రా ఇవ్వరా మీ ఆవిడకి నువ్వు తెచ్చిన చీర నా పొరుగు తీస్తున్నావు అంటే, అప్పుడు మళ్ళీ నువ్వు నాకు సూట్ తెచ్చావు కదా ఇదిగో నీకు చీర అంటే, ఆ చీర చూసుకుని చీర చాలా బాగుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది రామలక్ష్మి.
అంతే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈలోపేమో లోపల సీతాకాంత్ తయారవుతుంటాడు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి ఏంట్రా పెళ్ళం సూట్ చూసుకుంటూ ఉంటాడనమాట. సీతాకాంత్ మురిసిపోతుంటాడు. వాళ్ళ ఆవిడిచ్చింది. ఏంట్రా మీ ఆవిడిచ్చిన సూట్ చూసుకుని అలా మురిసిపోతున్నావు, మురిసిపోవడమైనా ఏవైనా రామలక్ష్మి నీ మనసులో ఉన్న మాట చెప్పేది ఏమన్నా ఉందంటే, లేదు సాయంత్రం తను చెప్తానంది నాకు, అప్పుడు నేను కూడా చెప్తాను తాతయ్య అంటది. సరే అని చెప్పి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే సీతాకాంత్ అంటే సందీప్ అనమాట. సీతాకాంత్ రెడీ అవుతుంటాడు. సందీప్ వాళ్ళ ఆవిడ సందీప్ కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటుంది అనమాట. చేస్తే ఈలోపు ఆల్రెడీ తయారైపోతాడు సందీప్. ఈలోపు అద్దంలో చూసుకుని అబ్బాయి ఎంత బాగున్నావురా సందీప్, అప్పుడే నీకు చైర్మన్ కాలు వచ్చేసింది, నువ్వు ఇంక ఈరోజు చైర్మన్ అయిపోతావు అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు అద్దంలో చూసుకుని సందీప్. ఈలోపు వాళ్ళ ఆవిడ ఏవండి అని పిలుచుకుని వస్తూ ఉంటుంది అనమాట, చేతిలో సూట్ పట్టుకుని. అని బాబా మళ్ళీ వచ్చేస్తుంది, ఇప్పుడు ఇది మళ్ళీ నన్ను తయారు చేస్తానని నన్ను టార్చర్ చేసేస్తుంది, ఎక్కడైనా దాక్కోవాలని దాక్కుంటాడు. ఈ లోపు వచ్చేసి ఏంటండి ఎక్కడైనా ఇప్పుడే కదా ఎక్కడ చూసాను, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి ఇద్దరు చూసుకోండి. ఈ లోపు మొత్తానికి దాక్కున్నామని బయటికి తీసుకొచ్చి ఏంటండి ఈ సూట్ బాబు నేను వేసుకున్నాను, నాకు ఇదే బాగుందంట. లేదండి ఈరోజు ఆ మేడం ఎవరో వస్తారని అన్నారు కదా, అప్పుడు మీరు కొంచెం రిచ్గా కనపడాలి కదా, నేను ఎలా రిచ్గా ఉన్నాను చీరతోటి నగలతోటి, అలాగే మీరు కూడా నాతో పాటు రిచ్గా కనపడాలి కదా అంటుంది. సరే బాబు వద్దంటే సరే అని చెప్పి బలవంతంగా సూట్ వేసేసుకుంటుంది. తర్వాత ఏమో మొత్తం మొహానికి రాసుకునే క్రీములు, పౌడర్లు, బాడీ స్ప్రేస్ బోళ్ళని పట్టుకొచ్చేస్తే మొత్తానికి అన్నీ కూర్చోబెట్టేసి మొత్తం అన్నీ తయారు చేసేస్తూ ఉంటుంది. ఈలోపు వద్దే బాబు నాకు వద్దు అని చెప్పి అన్నా సరే పర్లేదండి. ఈలోపు సందీప్ అనుకుంటూ వస్తుంది వాళ్ళ అమ్మ అని చెప్పేసి లేచిపోతాడు. వస్తే ఏంట్రా అలా ఏం చేస్తున్నావురా అని అంటే, అది తయారవుతున్నానమ్మా అని అంటే, ఏంట్రా ఇంకా పార్టీ ఏమో అక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మేడం ఎన్ఎస్కే గ్రూపు ఎండి మేడం వస్తుందని అన్న ఆవిడ రాలేదేంట్రా, అదే టెన్షన్గా ఉందా నాకు అని అంటే, నువ్వేం కంగారు పడకమ్మా, నిన్న నాకు మాట ఇచ్చిందమ్మా, మొత్తం అందరిలోని నాకు సపోర్ట్ చేస్తానని చెప్పిందమ్మా, నువ్వేం కంగారు పడకు అని అంటుంది. అది కరెక్టే కదంటే కరెక్టేనమ్మా అంటాడు సందీప్. అప్పుడు సందీప్ వాళ్ళు ఆవిడ అంటదండి, ఏమండి అందరిలోని రామలక్ష్మి అక్కయ్యని అవమానపరచాలండి, చాలా స్టైల్ చేస్తుంది కదా అంటుంది. అదే నీ సీరియల్ తెలివితేటలన్నీ ఉపయోగించి నువ్వు చేస్తే నువ్వు తెలివైన దాను అని ఒప్పుకుంటాను. అది ఎవరు రామలక్ష్మిని అవమానం చేస్తే నువ్వు తెలివైన దానివి అని ఒప్పుకుంటానని అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి ఇప్పుడు నేను తెలివి తక్కువ దాన్నైనా సరే చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు పార్టీ స్టార్ట్ అయిపోతుంది. అక్కడేమో అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఫ్లవర్ బొకేస్ అవన్నీ కూడా అందరూ గెస్టులు అందరూ వచ్చి సీతాకాంత్కి ఇస్తూ ఉంటారు. ఈ లోపేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వస్తాడు లోపలికి. వచ్చి అప్పుడు ఏరా ఏంటి మనవడా ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుకున్నావు అంటాడు. అదే తాతయ్య ఎన్ఎస్కే గ్రూప్ ఎండి మేడం వస్తుందని అన్నారు కదా, తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటే అదా సరే ఆవిడ తర్వాత వస్తుంది, ముందు మీ ఆవిడతో నువ్వు మనసులో చెప్పాలనుకునే చెప్పారా మళ్ళీ అని అంటది. లేదు తను వచ్చే వరకు ఎందుకు ఈ లోపు మళ్ళీ పార్టీలో బిజీ అయిపోతావు అని చెప్పేసి అన్నాడు. అందరూ వచ్చి మళ్ళీ ఫ్లవర్ బొకే ఇచ్చి అందరూ విష్ చేస్తూ ఉంటారనమాట, హ్యాపీ బర్త్డే. అక్కడ నుండి ఈ రోజు నీకు అన్ని పుట్టినరోజుల్లో కానీ ఈ పుట్టినరోజు స్పెషల్ ఏమో అంటాడు. అందులో ఒక అతను గెస్ట్ అవునండి అంటారు. అవును మా సీతాకాంత్ చాలా లక్కీ, ఎందుకంటే తన ఆఫీసు ఎప్పుడో రోడ్డున పడిపోయాను, అలాంటిది ఈ రోజున రోడ్డున పడకుండా కాపాడింది. ఎవరండి అంటాడు గెస్ట్. అంటే ఎవరు, నా అసిస్టెంట్ మేనేజర్ అనేమో సీతాకాంత్ అంటాడు. అసిస్టెంట్ మేనేజరా వెళ్ళిపోతారు అనేసి అంటే ఎవరు అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరు అనుకుంటున్నాడు, అసిస్టెంట్ మేనేజర్ కన్నా ముందు తన భార్య, ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయిన తన భార్య తనని దీని నుంచి బయటపడేసింది అని అంటది. బయటపడేసింది. అయితే అలాంటి భార్య నీ పక్కన ఉంటే చాలా లక్కీ, మీకు ఇంకే ప్రాబ్లము రాదు అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతారు గెస్ట్లు. ఒరే ఎల్రా రామలక్ష్మి చూడు వెళ్ళు, ముందు నీ మనసులో మాట చెప్పి అని తొందర పెడతా ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. సరే తాతయ్య అంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వెళ్ళిపోతాడు. సీతాకాంత్ రామలక్ష్మి అక్కడ ఎత్తుకుంటుంటాడు. అప్పుడు రామలక్ష్మి కొంతమంది లేడీస్ తోటి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో రామలక్ష్మి చూస్తాడు అనమాట, పైనుంచి కింద దాకా చూస్తారు. చీర చాలా బాగుందని ఇద్దరు చూసుకుంటాం. ఈ లోపు రామలక్ష్మి సీతాకాంత్ ఇంకిద్దరు చూసుకుంటుంటారు. అక్కడికి సందీప్ వాళ్ళ ఆవిడ వచ్చి ఏంటి వీళ్ళిద్దరు ఏంటి సైకిల్ చేసుకుంటున్నారు, ఒక సైకిల్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ సైకిల్ చేసుకుంటారు. మీ డ్రెస్ సూపర్ అని చెప్పి
చేతులతోటి సూపర్ అని సైక్ చేసి చెప్తా ఉంటుంది రామలక్ష్మి. థ్యాంక్ యూ అని చెప్పి కళ్ళతోటి థ్యాంక్ యూ అని చెప్తాడు కళ్ళతోటి. ఈలోపు నీ చీర కూడా సూపర్ అని చెప్పి మళ్ళీ చేతితోటి మళ్ళీ సైక్ చేస్తాడు. థ్యాంక్ యూ అని చెప్పి తను కూడా కళ్ళతో థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇవన్నీ చూసి అయ్య బాబోయ్ ప్రేమ ఇదంతా చూసి సందీప్ వాళ్ళ ఆవిడ అయ్య బాబోయ్ ఈ మోగ సైకిలు నేను భరించలేకపోతున్నాను. ప్రేమ గుడ్డిది అని అంటారు, ప్రేమ మోగదనేది వీళ్ళిద్దరిని బట్టి మోగదని కూడా తెలుస్తుంది. ఇప్పుడు చెప్తాను నువ్వేంటి ఆ చీరను చూసుకునే కదా అంత నీళ్ళుతున్నావు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ పోసేస్తాను నీ మీద, నీ చీర పాడు చేసేస్తాను. అప్పుడు బావగారు మూడ్ పాడైపోతుంది. వస్తున్నాను రెడీగా ఉండని చెప్పి ఈ లోపాటు కూల్ డ్రింక్ పట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంటది. ఇలారా అని చెప్పి కూల్ డ్రింక్ పట్టుకుని వస్తుంది. పట్టుకుని వస్తూ ఉంటారు. ఈ లోపేమో లోపల రామలక్ష్మి ఆయన దగ్గరికి వస్తాడు. సరే నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆ లేడీస్ నుంచి ఇద్దరు నువ్వు ఏదో నాకు చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని అంటది. నేను ఉండలేకపోతున్నాను చెప్పేస్తాను అనుకుంటది రామలక్ష్మి. ఈ లోపు నేను కూడా ఉండలేకపోతున్నాను, నా మనసులో మాట కూడా చెప్పేయాలని సీతాకాంత్ కూడా అనుకుంటుంటాడు. ఈ లోపు ఇలాగ అనుకుంటూ ఉంటారు. మీ ముందు మీరు చెప్పండి అంటది రామలక్ష్మి. కాదు రామలక్ష్మి నువ్వు చెప్పు అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు మనసులో మాట ఏముందని ఇద్దరు నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అని అనుకుంటుంటారు. ఈ లోపు అక్కడి నుంచి సందీప్ అక్కడ ఉంటాడు. ఈ లోపు కూల్ డ్రింక్ కూలిపోతుంది అనమాట. అది రామలక్ష్మి మీద పడకుండా కావాలనే ఇలా ఎత్తేస్తుంది అనమాట సందీప్ వాళ్ళ ఆవిడ. అది ఆ డ్రింక్ రామలక్ష్మి చీర మీద పడకుండా సందీప్ డ్రెస్ మీద పడిపోతుంది. అప్పుడు ఏంటి చూసుకుని నడవలేదు అంటే లేదండి నా మేడం చెయ్యి అడ్డు వచ్చింది అందుకనే పడిపోయింది. ఆ మేడం అంటే ఎవరు సందీప్ వాళ్ళ ఆవిడ చెయ్యి అడ్డు పెట్టింది కావాలని పడిపోద్దని ఆ డ్రింక్ ట్రై. అప్పుడు బుద్ధుందా నీకు చూసుకుని నడవాలి కదా అని అయ్యయ్యో సారీ అండి మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు, రెండు నేను డ్రెస్ మార్చేస్తానండి అని చెప్పి కసిరేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు అనమాట సందీప్ వాళ్ళ ఆవిడ మీద. ఈ లోపు సీతాకాంత్ అంటాడు ఎందుకు అలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైందని, సరే నువ్వు వెళ్ళిపో డ్రెస్ మార్చుకునిరా అని చెప్తాను. అప్పుడు ఇద్దరు వెళ్ళి సరే అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ నుండి ఇద్దరు సందీప్ వాళ్ళ ఆవిడ. సరే ఏంటి రామలక్ష్మి చెప్పు రామలక్ష్మి అంటూ ఉంటాడు సీతాకాంత్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్రోమో అది రేపు తన్వై భాగం అది చూపించలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను టీసీ పట్టుకుని వస్తారు మీరు సిటీ అంతా తిరిగి రండి అని అడిగితే అండి నేను ఒకసారి వస్తాను మీకు కూడా జైలుకి, ఎందుకంటే మా అమ్మని చూద్దామని అంటే ఎప్పుడు పడితే అప్పుడు చూడండి ఎవరమ్మా నెక్స్ట్ ములాఖత్తులో చూద్దిగాని అంటే ఉండండి అని చెప్పి లోపల నుంచి బ్యాగ్ తెచ్చి అమ్మవారి చీర గాజులు పువ్వులోనండి ప్రసాదం అని నేను పూజారి గారి దగ్గర తీసుకున్నాను మా అమ్మకి ఇద్దామని, ఇది నేను ఇచ్చానని మా అమ్మకి ఇవ్వండి అని చెప్తుంది. సరే అని చెప్పేసి తీసుకుని వెళ్తుంది. ఈలోపు అమ్మ ఎంత సంతోషం పడుతుందో నా ప్రసాదం అని అయ్యి నేను ఇచ్చానని తెలిస్తే ఎంతో సంతోషపడుతుందని మురిసిపోద్ది. సిటీ చూడటానికి వెళ్తారు. ఈలోపేమో జైలుకి వస్తాడు దేవా అనమాట. ముందేమో నిన్ను బ్యారక్కి రమ్మన్నారు కావేరి, ఎవరో నేను కలవడానికి వచ్చారంటే అక్కడికి వెళ్తుంది కావేరి. ఈలోపు బాలాజీ వస్తాడనమాట. బాలాజీ అంటే ఎవరో కాదని కావేరి వాళ్ళ ఆయన అనమాట. వచ్చి అప్పుడు ఏంటి అని అడిగితే ఎందుకు వచ్చావు ఇక్కడికి దుర్మార్గుడు, నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను పెళ్లి చేసుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకున్నాక నా తండ్రిని కోల్పోయాను, నా అన్న నా వదినలు నన్ను అందరినీ బయటికి గెంటేశారు, నా వాళ్ళంతా దూరం అయ్యారు నీకోసం, నేను ఏం అన్యాయం చేశాను రా దుర్మార్గుడా అని షర్ట్ పట్టుకుంటుంది అనమాట. ఈరోజు నన్ను జైలు పాలు చేసావని వాడికి నిన్ను కాదు వాడిని అనాలని చెప్పేసి ఇలాగ అన్నప్పటికీ ఈలోపు దేవా వస్తాడు. దేవా వచ్చి దేవా చూస్తాడు.